S&S Publications పబ్లికేషన్ రంగంలో రారాజు SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు S&S Publications SI కానిస్టేబుల్స్ అయినా గ్రూప్ 2 అయినా 90% మంది విశ్వసించేది S&S Publications. ఇప్పుడు SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో క్వాలిటీ వీడియోస్ కు నమ్మకమైన బుక్స్ కు మారుపేరు S&S Publications. ఫోన్ నంబర్స్ 7377222999 మరియు 9097588999. నెక్స్ట్ కాన్సెప్ట్ మార్బుల్ ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అండి మార్బుల్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రూమ్ ఉందండి. రూమ్ మొత్తం కింద ఫ్లోర్ని ఒక మార్బుల్ తోటి కవర్ చేసేయాలి. అంటే ఎన్ని మార్బుల్స్ పడతాయి, లేదంటే ఒక్క మార్బుల్ అయితే ఆ మార్బుల్ యొక్క సైజ్ ఎంత అని అడుగుతాడు. సియర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రూమ్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఫ్లోరు, ఇది ఒక రూమ్ అండి. దీని ఒక ఫ్లోర్ అనుకుందాం. ఈ ఫ్లోర్ మొత్తాన్ని మనం మార్బుల్తో కవర్ చేయాలి. ఒక మార్బుల్తో కవర్ చేద్దామండి. ఆ మార్బుల్ యొక్క సైజ్ ఎంత అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చేద్దామండి? ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ద బోర్డ్. ఇదొక మార్బుల్ అనుకుందాం. ఇదొక మార్బుల్. ఈ మార్బుల్ని మొత్తాన్ని ఈ ఏరియా మొత్తం కవర్ చేసేలా పెట్టుకోవాలన్నమాట. అంటే అప్పుడు మనకి ఈ మార్బుల్ యొక్క సైజ్ ఎంత అంటున్నాడు. సో హియర్ ఈ ఫ్లోర్ ఎంతైతే ఏరియా కవర్ చేస్తుందో అంతే ఏరియా ఈ మార్బుల్ కూడా ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుందండి? ఇది ఎగ్జాక్ట్లీ ఫ్లోర్లో ఇలా ఫిట్ అయిపోతుంది. అవునా కదా? అంటే ఏమర్థమైందండి? మనం ఒక ఫ్లోర్ని ఒక మార్బుల్తో కవర్ చేయాలంటే దాని ఏరియా అన్నది పక్కాగా ఈ ఫ్లోర్ యొక్క ఏరియాకి సమానం అవ్వాలి. ఆ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్లోర్ ఉందండి. ఈ ఫ్లోర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40x20 అనుకుందాం. 40x20 అంటే వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ ఫ్లోర్ అండి. 40x20 అంటే వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ దిస్ ఫ్లోర్? 800 స్క్వేర్ యూనిట్స్. 800 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ 40 మీటర్స్, ఇక్కడ 20 మీటర్స్ అనుకుంటే వాట్ ఇస్ ద ఏరియా అండి? 800 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫ్లోర్ మొత్తాన్ని కూడా ఒక మార్బుల్ తోటి కవర్ చేయాలి అంటున్నా. ఈ ఒక్క మార్బుల్తో కవర్ చేయాలంటే దీని ఏరియా ఎంత ఉండాలి? ఎగ్జాక్ట్లీ ఈ ఫ్లోర్ ఏరియాకి సమానం అవ్వాలి. నథింగ్ బట్ ఎంత ఉండాలంటే ఎగ్జాక్ట్లీ 800 మీటర్ స్క్వేర్ ఉందనుకోండి. ఎగ్జాక్ట్లీ ఇది మొత్తం ఇలా పెడితే ఫ్లోర్ మొత్తం కవర్ అయిపోతుంది. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? ఈ ఫ్లోర్ మొత్తం కవర్ అయిపోతుంది. అయితే పొరపాటుని నాకు 10 మార్బుల్ కావాలి. ఒక మార్బుల్ కాదు, 10 మార్బుల్తో కవర్ చేయాలనుకుంటున్నా. అంటే మార్బుల్ని చిన్న 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 పార్ట్స్గా డివైడ్ చేసిన మొత్తం 10 మార్బుల్స్ అయినాయి. 10 మార్బుల్స్ అయితే ఒక్కొక్క మార్బుల్ యొక్క ఏరియా ఎంత ఉండాలి అంటే అప్పుడు ఏం చేస్తామండి? 10 × x ఈజ్ ఈక్వల్ టు మన దేనికి సమానం అవ్వాలి? 800 మీటర్ స్క్వేర్కి సమానం అవ్వాలి. అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది? 80. అంటే 10 మార్బుల్ ఉన్నాయి. ఒక్కొక్క మార్బుల్ యొక్క ఏరియా 80 మీటర్ స్క్వేర్ అయితే ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందండి? 800 మీటర్ స్క్వేర్కి సమానం అవుతుంది. అంటే నువ్వు నెంబర్ ఆఫ్ మార్బుల్స్ అండ్ మార్బుల్ యొక్క ఒక్కొక్క దాని ఏరియాని కనుక తీసుకుంటే ఆ ఏరియా మొత్తం కూడా దేనికి కవర్ అయిపోతుంది? టోటల్ ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ కవర్ అవుతుంది. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? దీన్ని మనం ఒక ఫార్ములా బేస్లో చెప్పాలంటే n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మార్బుల్స్ అని తీసుకుందామండి. అండ్ ఏరియా ఆఫ్ ది మార్బుల్ లేదా నథింగ్ బట్ టైల్ అండి. టైల్స్ ఒక్కొక్క టైల్ యొక్క ఏరియా ఇంటూ n నెంబర్ ఆఫ్ టైల్స్ తీసుకున్నాం అనుకోండి. దేని ఏరియాకి సమానం అవుతుందండి? ఫ్లోర్ ఏరియాకి సమానం అయిపోతుంది. ఈ ఫార్ములా 80% మర్చిపోకూడదు. n ఇంటూ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ అండి. n అంటే నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇంటూ ఈచ్ మార్బుల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందండి? టోటల్ ఫ్లోర్ ఏరియాకి సమానం అయిపోతుంది. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? అంటే ఇప్పుడు చూడండి, దీన్ని చూడండి, డిఫరెంట్ టైల్స్ తోటి ఇలా నింపేస్తాం అన్నమాట. ఈ ఏరియాని టైల్స్ ఇలా నింపేసిన ఇవన్నీ టైల్స్ అన్నీ కూడా ఒకటే సైజ్ అనుకుందాం. ఇప్పుడు ఎన్ని టైల్స్ పట్టాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 టైల్స్ పట్టినాయి. అవునా కదా? ఈ 30 టైల్స్ ఇంటూ ఈచ్ ఏరియా, ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని మల్టిప్లై చేస్తే మనం అప్పుడు ఏమవుతుంది? ఈ ఏరియా ఇంటూ 30 టైమ్స్ మల్టిప్లై చేస్తాం అనుకోండి, టోటల్ ఏరియా కవర్ అయిపోతుంది కదా. ఎస్ అను, టోటల్ ఏరియా అనేది కవర్ అయిపోతుంది. అదే మన ఫార్ములా బేస్ చెప్తానమాట. n ఇంటూ ఏరియా ఆఫ్ ఈచ్ మార్బుల్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అయిపోతుందండి? ఫ్లోర్ ఏరియాకి సమానం అయిపోతుంది. ఐ హోప్ అండర్స్టాండ్ దిస్ మార్బుల్ కాన్సెప్ట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ ద ఫార్ములా అండి?
మార్బుల్ కాన్సెప్ట్, ఐ లవ్ యూ అండర్స్టాండ్. మార్బుల్ కాన్సెప్ట్ చెప్పాను. వాట్ ఇస్ ద ఫార్ములా? n ఇంటూ ఏరియా ఆఫ్ మార్బుల్. ఏరియా ఆఫ్ మార్బుల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ మార్బుల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ మార్బుల్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందండి? ఫ్లోర్ ఏరియాకి సమానం అయిపోతుంది. ఫ్లోర్ ఏరియాకి సమానం అయిపోతుంది. క్లియర్? ఫ్లోర్ ఏరియాకి సమానం అవుతుంది. అదే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏరియా అంటే అది స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, రెక్టాంగిల్ షేప్లో ఉండొచ్చు అని. టైల్స్ అన్నది స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, రెక్టాంగిల్ షేప్లో ఉండొచ్చు. రెక్టాంగిల్ షేప్లో ఉంటేనేమో L ఇంటూ B అని తీసుకుంటాము. అదే స్క్వేర్ షేప్లో ఉంది అనుకోండి, మనం ఏం తీసుకుంటామండి? A స్క్వేర్ అని తీసుకుంటాం. ఎందుకంటే స్క్వేర్ అంటే వాట్ ఇస్ ద ఏరియా? పొడవు ఇంటూ వెడల్పు. నథింగ్ బట్ A ఇంటూ ఏమవుతుంది? A స్క్వేర్ అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? పొడవు ఇంటూ వెడల్పు నథింగ్ బట్ బేస్ అన్నది ఏ ఉంటుంది, హైట్ కూడా సేమ్ ఉంటుంది. ఎందుకంటే సేమ్ బేస్ సేమ్ హైట్ ఉంటుందండి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, అందుకే ఏ ఏరియా ఏమవుతుందండి? బేస్ ఇంటూ హైట్ కాబట్టి A ఇంటూ ఏమవుతుంది? A స్క్వేర్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ marble slabs of size 20 cm and 30 cm required to cover the floor of square room of side 3 meters is అన్నాడు. చూడండి, మనకి ఒక మార్బుల్ ఉందండి. మార్బుల్ యొక్క సైజ్ వచ్చేసి లెంత్ వచ్చేసి 20 సెంటీమీటర్స్, బ్రెడ్త్ వచ్చేసి 30 సెంటీమీటర్స్. అండ్ ఒక రూమ్ ఉంది. రూమ్ అన్నది చతురస్రాకారపులో ఉందండి, స్క్వేర్ షేప్లో ఉంది. ఈచ్ సైడ్ 3 మీటర్స్ ఇచ్చాడు. అయితే మనకి ఎన్ని మార్బుల్స్ పడతాయి అన్నది క్వశ్చన్. క్లియర్? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు యూనిట్స్ అన్నీ కూడా ఒకటే వాటిలో ఉండాలండి. సియర్ ఉంటే మనకి సెంటీమీటర్లు ఉండాలి, లేదంటే మీటర్లు ఉండాలి. అన్ని డైమెన్షన్స్ కూడా ఒకటే యూనిట్స్ మెయింటైన్ చేయాలన్నమాట. అన్ని డైమెన్షన్స్ కూడా ఇక్కడేమో సెంటీమీటర్లు ఉంది, ఇక్కడేమో మీటర్లు ఉంది. సో అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఈక్వేషన్ ఫార్మాట్ చేసినప్పుడు అన్నిటిని మీటర్లకైనా మార్చుకోవాలి, లేదంటే సెంటీమీటర్లకు మార్చుకోవాలి. అంతేగాని మీటరు సెంటీమీటర్ మాత్రం తీసుకోకూడదు. క్లియర్? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా సేమ్ యూనిట్స్ మెయింటైన్ చేసేలా చూసుకోవాలి. అందుచేత మనము సెంటీమీటర్ని మీటర్లకైనా మార్చేద్దాము, లేదంటే మీటర్ని సెంటీమీటర్లకైనా మార్చేద్దాం. మరి మీటర్ని సెంటీమీటర్లో మార్చాలన్నా, సెంటీమీటర్ని మీటర్లో మార్చాలన్నా వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద సెంటీమీటర్ అండ్ మిల్లీమీటర్ అని మీటర్ తెలియాలి కదండి. వాట్ ఇస్ చెప్పండి. ఇప్పుడు మిల్లీమీటర్కి సెంటీమీటర్కి రిలేషన్ ఏంటి, మీటర్కి సెంటీమీటర్కి రిలేషన్షిప్ ఏంటో చూద్దాం. క్లియర్? మనం చిన్నప్పుడు చూసాం కదండి, స్కేల్ సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది కదా, అందులో చిన్న 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 గీతలు ఉంటాయి కదా, అవి ఏమి ఇండికేట్ చేస్తాయంటే మిల్లీమీటర్ని ఇండికేట్ చేస్తాయి. సో మీకు ఏమర్థమైంది? 10 మిల్లీమీటర్స్ని కలిపితే మనకి 1 సెంటీమీటర్ అవుతుంది. అవునా కదండి? 10 మిల్లీమీటర్స్ని కలిపితే 1 సెంటీమీటర్ అవుతుంది. స్కేల్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఒక స్కేల్ అనుకుంటే దీంట్లో ఇక్కడ చిన్న చిన్న గీతలు ఉంటాయి కదా, ఇలా వీటిలో మిల్లీమీటర్స్ అండి. అలా మనం 10 మిల్లీమీటర్లు కలిపితే మనకి 1 సెంటీమీటర్కి సమానం అవుతుంది. క్లియర్? 10 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ 1 సెంటీమీటర్. అలాగే ఎన్ని సెంటీమీటర్లు కలిపితే 1 మీటర్ అవుతుందని 100 సెంటీమీటర్లు కలిపితే 1 మీటర్ అవుతుంది. 1 మీటర్. సిమిలర్లీ ఎన్ని మీటర్ని కలిపితే మనకు కిలోమీటర్ అవుతుందని అడుగుతాడు. ఎన్ని మీటర్స్ కావాలంటే 1 కిలోమీటర్ కావాలంటే 1000 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అవుతుంది. ఇది మాత్రం 80% మర్చిపోకూడదు. 10 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ 1 సెంటీమీటర్, 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ 1 మీటర్, అండ్ 1000 మీటర్స్ ఈజ్ ఈక్వల్ 1 కిలోమీటర్. ఇప్పుడు నీకు సెంటీమీటర్ నుంచి మీటర్ కావాలనుకోండి, ఎంత బట్టి మల్టిప్లై చేయాలండి? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 1/100 మీటర్. అలాగే 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 1/10 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ ఎన్ని సెంటీమీటర్స్ అవుతుందండి? 100 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ ఎన్ని మిల్లీమీటర్స్ సమానం అవుతుందండి? 10 మిల్లీమీటర్లకి సమానం అవుతుంది. క్లియర్? ఇది అర్థం చేసుకుని అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్ళిపోతామండి. ఒక స్క్వేర్ షేప్ ఉందండి, సైడ్ వచ్చేసి 3 మీటర్స్ ఉందన్నాడు. పొడవు ఎడల్పు సేమ్ ఉంటాయండి స్క్వేర్ అంటే. సో దాన్ని మనం సెంటీమీటర్లో మార్చేసుకుందాం. సియర్ ఇదొక స్క్వేర్ అండి. స్క్వేర్ యొక్క పొడవు వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. భుజం వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 3 సెంటీమీటర్స్ మిల్లీమీటర్లో మార్చుకోవాలంటే ఎంతని? 3 మీటర్స్ ఇచ్చాడు. దీన్ని సెంటీమీటర్లో మార్చుకోవాలంటే ఎంతని? 3 × 100తో మల్టిప్లై చేయాలి. నథింగ్ బట్ ఎంతని? 300 సెంటీమీటర్స్. సో పొడవు వచ్చేసి 300 సెంటీమీటర్స్, వెడల్పు కూడా సేమ్ ఉంటుందండి. ఎందుకంటే స్క్వేర్ అంటే అన్ని వైపులా సమానంగా ఉంటుంది. సో ఇది కూడా 3 మీటర్స్ కాబట్టి ఏమవుతుందండి? ఈచ్ భుజం 300 సెంటీమీటర్స్ సమానమవుతుంది. క్లియర్? ఇప్పుడు ఈ ఏరియాని మొత్తం కూడా మనం మార్బుల్తో కవర్ చేయాలి. ఈచ్ మార్బుల్ వచ్చేసి 20 × 30 సెంటీమీటర్స్ ఉంది. అలా మనకి ఎన్ని మార్బుల్స్ కావాలన్నది క్వశ్చన్. సో వాట్ ఇస్ ద ఫార్మేట్ అండి? n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఏరియా ఆఫ్ ది మార్బుల్. ఈచ్ ఏరియా ఆఫ్ ది మార్బుల్ అంటే 20 × 30 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ఫ్లోర్కి సమానం అవుతుంది. ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ అంటే ఎంతని? పొడవు వచ్చేసి 300, వెడల్పు వచ్చేసి బేస్ వచ్చేసి 300, హైట్ వచ్చేసి కూడా 300. బేస్ ఇంటూ హైట్. క్లియర్? ఇప్పుడు చెప్పండి, 30 how many times అండి? ఎగ్జాక్ట్లీ 10 times. 0 విల్ క్యాన్సిల్. సో 2 how many times అండి? 150 times. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ టైల్స్ అంటే ఎన్ని వస్తుందండి? n ఈజ్ ఈక్వల్ టు 150 టైల్స్ రిక్వైర్డ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ?
ఓకే, ఇక్కడ చూడండి వాడు ఇవ్వడం మనకి ఖచ్చితంగా మనకి మార్బుల్ యొక్క సైజ్ ఇచ్చేస్తాడండి, 20 × 30 ఇచ్చేస్తాడు, ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ కూడా ఇచ్చేసాడు. ఇంకా మనకి ఏం కావాలండి, నెంబర్ ఆఫ్ టైల్స్ కావాలి. సో n ఇంటూ ఏరియా ఆఫ్ ది ఈచ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏరియా ఆఫ్ ది ఫ్లోర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ రిక్వైర్డ్ టు కవర్ ద ఫ్లోర్ ఆఫ్ రూమ్ 15 మీటర్ 17 సెంటీమీటర్స్ అండి, 15 మీటర్స్ 17 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ 9 మీటర్స్ 22 సెంటీమీటర్స్ బ్రాడ్ అండి. అంటే పొడవు వచ్చేసి 15 మీటర్స్ ప్లస్ 17 సెంటీమీటర్స్ ఉందండి, వెడల్పు వచ్చేసి 9 మీటర్స్ ప్లస్ 2 సెంటీమీటర్స్ బ్రాడ్ ఉంది. దానికి మనం లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ కావాలండి. మనకి ఏ టైప్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ అండి, స్క్వేర్ టైప్స్ టైల్స్ ఉన్నాయి. స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, ఎందుకంటే ఏరియా ఎలా అవుతుంది ఏ స్క్వేర్, ఎందుకంటే అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. క్లియర్. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ మనం వీటిని మీటర్లోంచి సెంటీమీటర్లోకైనా కన్వర్ట్ చేద్దామా, లేదా సెంటీమీటర్ని మీటర్లోకైనా కన్వర్ట్ చేద్దామా. దీన్ని మీటర్లోంచి సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకుని ఈజీ అండి. సో ఇప్పుడు ఫ్లోర్ ఉందండి, ఒక రూమ్ ఉంది, ఇది ఒక రూమ్ అండి. ఈ రూమ్ యొక్క పొడవు వచ్చేసి 15 మీటర్స్ 17 సెంటీమీటర్స్ అన్నాడని, మీటర్ని సెంటీమీటర్లో మార్చుకుంటే 100. సో 15 × 100 ఎంత అండి, 1500 ప్లస్ 17, వాట్ ఇస్ ద వాల్యూ ఆర్ గెటింగ్ అని 1517 సెంటీమీటర్లు పొడవు, 1517 సెంటీమీటర్లు పొడవు. అండ్ వెడల్పు వచ్చేసి 9 మీటర్లు ప్లస్ 2 సెంటీమీటర్స్ అన్నాడండి. 9 మీటర్స్ అంటే ఎంత అండి, 9 × 100, 900 ప్లస్ 2 ఎంత వస్తుందండి, 902 సెంటీమీటర్లు అన్నది వెడల్పు, 902 సెంటీమీటర్లు అన్నది వెడల్పు. దీని మొత్తాన్ని కూడా మనం టైల్స్ తోటి కవర్ చేయాలి, మొత్తం అన్ని కూడా టైల్స్ వేసేసి మనం కవర్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, దీని ఏరియా అన్నది టైల్స్ ఏరియాకి ఈక్వల్ చేయాలి. 10 టైల్స్ పడితే 10 టైల్స్ ఏరియాకి, 20 టైల్స్ పడితే 20 టైల్స్ ఏరియాకి, 30 టైల్స్ పడితే 30 టైల్స్ ఏరియాకి ఈ ఫ్లోర్ ఏరియా అన్నది ఖచ్చితంగా ఈక్వల్ చేసుకోవాలి. క్లియర్. ఇప్పుడు చెప్పాను మరి. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా బేస్ చెప్పాలంటే n ఇంటూ వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అండి. ఒక టైల్ ఉంది, టైల్ ఈచ్ సైడ్ వచ్చేసి ఏ అన్నాడు కాబట్టి ఏ అని తీసుకుంటా, తెలీదు. సో NA² ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవ్వాలి, ఫ్లోర్ ఏరియాకి సమానం అవ్వాలి కాబట్టి 1517 × 902కి సమానం అవ్వాలి, 1517 × 902కి సమానం అవ్వాలి. ఓకే, మనకి నెంబర్ n అనేది తెలియదు, అలాగే మనకి స్క్వేర్ యొక్క భుజం తెలియదు, అంటే నథింగ్ బట్ టైల్ యొక్క సైడ్ అనేది తెలియదు, అవునా కదా. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ వాడు ఇండైరెక్ట్గా చెప్పాడండి, ఏమన్నాడు, లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ అన్నాడు. అంటే మనకి మినిమం అన్నది ఎన్ని టైల్స్ కావాలి, ఎన్ని టైల్స్ అనేది మినిమం పడతాయి, కనీసం ఎన్ని టైల్స్ పడతాయని అడుగుతున్నాడు. క్లియర్. అయితే మరి కనీస సంఖ్య అంటే అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఖచ్చితంగా ఆ నెంబర్ టైల్స్ అనేది ఎగ్జాక్ట్ వాల్యూ రావాలండి. అందుచేతన ఏంటంటే ఆ నెంబర్ అన్నది 1517 తోటి పోవాలి, 902 పోయే అతి పెద్ద సంఖ్య అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. 1517లో 902లో అతి పెద్ద సంఖ్య అన్న, అతి చిన్న సంఖ్య అయితే 1 అండి. ఇక్కడ 1తో డివిజిబుల్ అవుతుంది, ఇది కూడా 1తో డివిజిబుల్ అవుతుంది. సో అతి చిన్న సంఖ్య అయితే 1 అండి. కానీ అడిగేది ఏంటి, అతి పెద్ద సంఖ్య, లీస్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ అంటే మనం అతి పెద్ద సంఖ్య తీసుకోవాలి. అతి పెద్ద సంఖ్య అంటే ఏంటంటే సింపుల్గా HCF ఆఫ్ గివెన్ నెంబర్ తీసుకోవాలి. అంటే మనకి ఇచ్చిన నెంబర్లు అంటే పొడవు యొక్క అండ్ వెడల్పు యొక్క HCF తీసుకోవాలి. అంటే HCF ఆఫ్ 1517 అండ్ 902 యొక్క HCF తీసుకోవాలి. HCF అంటే ఏంటంటే గరిష్ట సామాన్య భాజకం తీసుకోవాలి. సో ఇప్పుడు చెప్పండి, 1517 902లో కామన్గా ఉన్న అతిపెద్ద సంఖ్య ఏంటంటే 41 అండి, 41. 41 అనేది ఒక ప్రైమ్ నెంబరు, 41 మాత్రమే ఈ రెండింటిలోని కామన్ ఉన్న అతిపెద్ద సంఖ్య. మిగతా సంఖ్య చిన్నగా ఉన్నాయండి, 1 అనేది 41 కన్నా చిన్నది, అతిపెద్ద సంఖ్య వచ్చేసి 41. అందుచేత SCF ఏంటంటే 41. ఆ 41 ఏమవుతుందంటే టైల్ యొక్క సైడ్ అవుతుంది, టైల్ యొక్క భుజం అవుతుంది. అంటే టైల్ యొక్క భుజం ఎంత అవుతుందండి 41. సో ఇప్పుడు మనం 41 సబ్స్టిట్యూట్ చేస్తే n ఇంటూ 41 × 41 ఈజ్ ఈక్వల్ టు 1517 × 902. క్లియర్. మనకి ఎప్పుడైతే మనకి టైల్ యొక్క సైజ్ ఇవ్వలేదో, అంటే టైల్ యొక్క భుజం ఇవ్వలేదో, అప్పుడు ఒకవేళ లీస్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ అన్నాడు అనుకోండి, లీస్ట్ నెంబర్ ఆఫ్ బండల్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా HCF కనుక్కొని మన ఈచ్ సైడ్ ఆఫ్ స్లైడ్ కనుక్కోవాలి. ఈచ్ టైల్ యొక్క సైడ్ కనుక్కోవాల్సి వస్తుందండి. ఈచ్ టైల్ యొక్క సైడ్ ఏమవుతుందండి, A = ఎంత వస్తుంది 41. ఇప్పుడు చూడండి 41 how many టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, ఇది ఎగ్జాక్ట్లీ 37 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే 41 ఇది ఎన్నిసార్లు పోతుందండి, ఎగ్జాక్ట్లీ 22 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైల్స్ అంటే n ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఎంత అవుతుందండి 37 × 22.
సో n ఈజ్ ఈక్వల్ టు 37 2 ఎంత అండి 2తో మల్టిప్లై చేద్దాం 74 ఇంటూ 11 74 ఇంటూ 11 మల్టిపుల్ చూడండి ఎప్పుడైతే 11తో మల్టిప్లై చేయాల్సి వచ్చిందో ఈ 74ని స్ప్లిట్ చేయాలి అంటే ఇలా 7 4 అని దూరంగా రాసుకోవాలి క్లియర్ తర్వాత ఈ రెండింటిని కలపాలి 7 + 4 ఎంత అండి 11 7 + 4 11 అయితే ఓన్లీ యూనిట్ ప్లేస్ మాత్రం తీసుకోవాలి 10 ప్లేస్ షుడ్ బి క్యారీ అవుతుంది సో వాట్ ఇస్ ద వాల్యూ ఆర్ గెటింగ్ 814 మినిమం టైల్స్ అనేది కంపల్సరీ కావాలి మ్యాక్సిమం ఎంతో తెలియదు మినిమం మాత్రం 814 టైల్స్ అయితే కంపల్సరీ కావాల్సి వస్తుంది మినిమం అయితే 814 టైల్స్ అయితే కావాలి 814 టైల్స్ అయితే కావాల్సి వస్తుంది ఐ హోప్ అండర్స్టాండ్ ఆఫ్ యూ క్లియర్ అదే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనకి లీస్ట్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ కావాలి అన్నాడంటే ఖచ్చితంగా మనము ఇచ్చిన నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ కనుక్కొని మన టైల్ యొక్క భుజం కనుక్కోవాల్సి వస్తుంది ఆ భుజమే మనము 41 అయితే తీసుకున్నమాట అప్పుడు n × 41 × 41 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందండి టోటల్ ఏరియా ఆఫ్ ది ఫ్లోర్కి సమానం అవుతుంది క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 50 స్క్వేర్ స్టోన్ స్లాబ్స్ అండి స్క్వేర్ అంటే చతురస్రాకారపు స్టోన్ స్లాబ్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్ వర్ నీడెడ్ టు కవర్ ఏ ఫ్లోర్ ఏరియా ఆఫ్ 72 స్క్వేర్ మీటర్ ద లెంత్ ఆఫ్ ది ఈచ్ స్టోన్ స్లాబ్ ఈజ్ అని అడిగాడు మొత్తం మనం 50 టైల్స్ తీసుకున్నామండి చతురస్రాకారపు టైల్స్ తీసుకున్నాము వాటిల్ని మనము కనుక మల్టిప్లై చేస్తే మనం దేనికి సమానం అవ్వాలి 72 స్క్వేర్ మీటర్స్ సమానం అవ్వాలి అయితే ఈచ్ లెంత్ ఆఫ్ ఈచ్ స్టోన్ స్లాబ్ ఎంత అని అడుగుతున్నాడు సియర్ నేను ఈచ్ స్టోన్ స్లాబ్ లెంత్ ఆఫ్ ఈచ్ స్టోన్ స్లాబ్ అండి లెంత్ ఆఫ్ ఈచ్ స్టోన్ స్లాబ్ని ఏ అని తీసుకుంటా ఈచ్ స్టోన్ స్లాబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాను ఏ సెంటీమీటర్స్ అని తీసుకున్నా ఏ సెంటీమీటర్స్ క్లియర్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైల్స్ ఏనండి మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ ఏమి వచ్చినాయండి 50 వచ్చినాయి ఈచ్ టైల్ యొక్క భుజం వచ్చేసి ఏరియా అంటే ఏ స్క్వేర్ కాబట్టి 50 ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవ్వాలి ఫ్లోర్ ఏరియాకి సమానం అవ్వాలి ఫ్లోర్ ఏరియా ఎంత అండి 72 స్క్వేర్ మీటర్స్ సో 72 స్క్వేర్ మీటర్ నథింగ్ బట్ మీటర్ స్క్వేర్ క్లియర్ అయితే మనకి ఆప్షన్స్ అన్నీ కూడా సెంటీమీటర్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కూడా సెంటీమీటర్లో మార్చేసుకుందాం సో 50 ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 72 ఇంటూ మీటర్ అంటే మీటర్ స్క్వేర్ అంటే మీటర్ ఇంటూ మీటర్ ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ కాబట్టి 100తో మల్టిప్లై చేద్దామండి మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ కాబట్టి 100 ఇంటూ 100 2 మీటర్స్ కాబట్టి మీటర్ ఇంటూ మీటర్ కాబట్టి 100 ఇంటూ 100తో మల్టిప్లై చేసిన 50 అమౌంట్ టైమ్స్ అండి ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 72 ఎంత అండి 144 ఇంటూ 100 144 ఇంటూ 100 సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 12లో 144 10 10లో 100 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 10 సో వాట్ ఈస్ ద ఏ వాల్యూ ఆర్ గెటింగ్ అని 120 సెంటీమీటర్ అండ్ ఒక్కొక్క స్టైల్ యొక్క భుజము ఎంత అంటే ఎంతని 120 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ ఈ ఫార్మేట్ మాత్రం మర్చిపోకూడదండి n ఇంటూ ఈచ్ ఏరియా ఆఫ్ ఈచ్ టైల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏరియా ఆఫ్ ది ఫ్లోర్కి సమానం అవుతుంది అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి The length and breadth of the floor of a hall are 40 and 20 feet. Square tiles and square type tile తీసుకున్నారు ఏరియా వచ్చేసి 4 square feet with 3 different colors are to be laid on its floor. Black tiles are laid on the first row of all sides. If red tiles are laid in the 1/4 of the remaining floor and white tiles are laid on the remaining. White tiles are in the rest of the area. Then the number of white tiles ఎంత అని అడుగుతున్నాడు. See here. ఒక హాల్ యొక్క నేల పొడవు వెడల్పు వరుసగా 40 అడుగులు 20 అడుగులు 4 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన 3 విభిన్న రంగుల చతురస్రాకారపు టైల్స్ని నేలపై పరచాలి అన్ని వైపులా మొదటి వరుసలో బ్లాక్ వేసేస్తారండి మిగిలిన దాంట్లో 1/4 వంతేమో ఎర్రతో నింపితే మిగిలిన ఇంకెంత ఉంటుందని 1/4 అయిపోతే 3/4 ఎంత తెల్లదాంతో నింపేశారు అదే తెల్ల టైల్స్ ఎంత అని అడుగుతున్నాడు సియర్ దీన్ని మనం పిక్టోరియల్లో చూపిద్దాం ఫస్ట్ ఒక రూమ్ ఉందండి ఇది ఒక రూము క్లియర్ ఈ రూమ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బ్లాక్ టైల్స్ అనేది చుట్టూరు వేస్తారు ఫస్ట్ బ్లాక్ టైల్స్ వేస్తారు కాబట్టి బ్లాక్ టైల్స్ ఎంత పట్టిందో చూద్దాం
ఇప్పుడు ఈ చుట్టూరా ఏం చేస్తారంటే బ్లాక్ టైల్స్ వేస్తారండి. బ్లాక్ టైల్స్ వేస్తారు కాబట్టి బ్లాక్ టైల్స్ వేద్దాం. ఈ చుట్టూరా బ్లాక్ టైల్స్ ఇస్తారు. క్లియర్. ఇప్పుడు ఈ మొత్తం ఇదంతా కూడా బ్లాక్ టైల్తో కవర్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం చూడండి టోటల్ ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ అంటే ఎంత, పొడవు వచ్చేసి ఎంత ఇచ్చాడండి 40 ఇచ్చాడు, పొడవు వచ్చేసి 40 ఇచ్చాడు, వెడల్పు ఎంత ఇచ్చాడండి 20. సో టోటల్ ఏరియా అన్నది ఎంత 40 × 20. 40 × 20 వాట్ ఇస్ ద ఏరియా టోటల్ 800 మీటర్ స్క్వేర్. 800 మీటర్ స్క్వేర్. ఈ 800 మీటర్ స్క్వేర్లో ఈ పార్ట్ అంతా కూడా బ్లాక్ టైల్స్ ఆక్యుపై చేసినాయి కదండి. అవును, బ్లాక్ టైల్స్ ఆక్యుపై చేసినాయి. మిగిలిన ఏరియా, ఇది మిగిలిన ఏరియా అండి. మిగిలిన ఏరియాను మొత్తం వాడు 1/4 అన్నాడంటే మొత్తం 4 భాగాలు విడి తీసుకున్నాడు. 4 భాగాల్లో ఒక్క భాగము ఎర్ర టైల్స్తో నింపేసాను అంటున్నాడు. ఒక భాగం దేంతో నింపాడని రెడ్ మార్బుల్తో నింపేశాడు, మిగతాది మాత్రం వైట్ టైల్స్తో నింపాడు అంటున్నాడు. ముందు మనం ఎర్ర టైల్స్తో నింపాడు కాబట్టి మనం వైట్ మార్బుల్స్ ఎంతో చూద్దాం. క్లియర్. దీని మొత్తాన్ని కూడా రెడ్ మార్బుల్స్ నింపేస్తాడండి. క్లియర్. ఇది మొత్తాన్ని రెడ్ మార్బుల్స్ నింపేస్తాడు. మిగిలిన ప్లేస్లో మాత్రం వైట్ మార్బుల్స్ ఇస్తాడు. ఈ ప్లేస్లో మాత్రం వైట్ మార్బుల్స్ ఇస్తాడు. ఈ ప్లేస్లో వేసిన వైట్ మార్బుల్ సంఖ్య ఎంత అన్నది క్వశ్చన్. హౌ మెనీ మార్బుల్స్ రిక్వైర్డ్ టు కవర్ ద రిమైనింగ్ ఏరియా అన్నది క్వశ్చన్. క్లియర్. అప్పుడు ఎలా చేయాలి మనం, ఫస్ట్ మనం బ్లాక్ మార్బుల్స్ ఎంతైతే ప్లేస్ ఆక్యుపై చేసిందో ఆ ఏరియా తీసేసి, తర్వాత రెడ్ మార్బుల్స్ ఎంతైతే ఏరియా ఆక్యుపై చేసిందో ఆ ఏరియాని తీసేసి మిగిలిన దానిలో వైట్ మార్బుల్స్ ఎన్న పెట్టినా కనుక్కోవాలి. అంటే మనం వైట్ మార్బుల్స్ ఎన్ని పట్టాయి అంటే ఫస్ట్ మనకి దీని ఏరియా కావాలి కదా. సో దీని ఏరియా ఎంత అని మనం ఫస్ట్ కనుక్కోవాల్సి వస్తుంది. దాని ఏరియా వచ్చింది అనుకోండి మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఈచ్ స్క్వేర్ యొక్క ఏరియా తెలుసు ఎంత, 4 స్క్వేర్ ఫీట్. ఈచ్ టైల్ యొక్క ఏరియా ఎంత అని 4 స్క్వేర్ ఫీట్. సో n = n × 4 ఈ రిమైనింగ్ ఏరియా వేసినామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఇప్పుడు చేద్దాం ఎలా అన్నది. లుక్ ఎట్ ద బోర్డ్. ఫస్ట్ మనం టోటల్ ఏరియా కనుక్కుందామని. టోటల్ ఏరియా ఫస్ట్ టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 40 × 20. టోటల్ ఏరియా ఎంతని 40 × 20 ఈజ్ ఈక్వల్ టు 800 మీటర్ స్క్వేర్. 800 మీటర్ స్క్వేర్. 800 మీటర్ స్క్వేర్. అయితే దీంట్లో బ్లాక్ టైల్స్ అనేది ఒక ఏరియా ఆక్యుపై చేసింది కదండి. సో బ్లాక్ టైల్స్ యొక్క ఏరియా తీసేద్దాం. మరి ఏరియా ఆక్యుపైడ్ బై బ్లాక్ టైల్స్ ఏరియా అని రాస్తున్నాండి. ఏరియా అని రాసి ఫస్ట్ దాంట్లో మన బ్లాక్ టైల్స్ ఎంత ఏరియా ఆక్యుపై చేసిందో తెద్దాం. బ్లాక్ టైల్స్, నల్ల టైల్స్ ఉన్నాయి కదండి, బ్లాక్ టైల్స్ ఎంత ఏరియా ఆక్యుపై చేసో కావాలి. ఇప్పుడు చెప్పండి, బ్లాక్ టైల్స్ ఏరియా కావాలంటే చూడండి ఇది ఒక బాట లెక్క ఉంది కదండి. అవునే కదా, చుట్టూరా వేసినాం అంటే బాటనే కదా. అంటే మనం బాట వేసినట్టే కదా. ఆ బాట ఎక్కడ వేసినాం, లోపల వేసినామా బయట వేసినామా? లోపల వైపు వేసినాం. లోపల వైపు వేసినాం అంటే మనకు బాట యొక్క వైశాల్యం అంటే మనకు ఫార్ములా ఉంది. వాట్ ఇస్ ద ఫార్ములా అండి, గుర్తుందా? బాట యొక్క వైశాల్యం ఫార్ములా చెప్పాలి. బాట యొక్క వైశాల్యం చెప్పాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి L+B minus 2W into 2W. ఏరియా ఈజ్ ఈక్వల్ టు L+B minus 2W into 2W. మరి W అంటే ఏంటి, ఇక్కడ మనం కవర్ చేసింది స్క్వేర్ టైల్స్ తోటి. ఇవన్నీ కూడా టైల్స్ వేసామండి, స్క్వేర్ టైల్స్ వేసినాం. అవునా కదా, స్క్వేర్ టైల్స్తో కవర్ చేసినాం కాబట్టి స్క్వేర్ టైల్ యొక్క ఏరియా ఇచ్చేసాడు. ఇక్కడ రాసిన చూడండి, స్క్వేర్ టైల్ యొక్క టైల్ ఏరియా ఇచ్చాడండి. ఏరియా అంటే మనకి ఏంటి A². అవునా కదా, ఏరియా ఇచ్చాడు. ఏరియా అంటే A² ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి 4 స్క్వేర్ మీటర్స్ అని ఇచ్చాడు. అవునా కదా, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 2. ఎస్ అను, ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 2. అంటే ఇక్కడ విడ్త్ ఎంత 2. అంటే మనం 2 మీటర్స్ కల్లా స్క్వేర్ టైల్స్ కవర్ చేసినాం కాబట్టి విడ్త్ అనేది 2 కింద తీసుకుంటాం. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ చెప్పండి L ఎంత అండి 40 ప్లస్ B ఎంత అండి 20 మైనస్ విడ్త్ ఎంత అండి డబల్ ఈజ్ ఈక్వల్ ఎంత 2. టైల్ యొక్క భుజం 2. సో 2 2 4 ఇంటూ 2 2 4. ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి 40 + 20 60. 60 - 4 ఎంత అండి 56. 56 into 4 చెప్పాలి. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందని 6 4 24, 5 4 20, 20 + 2 ఎంత అండి 22. సో మొత్తం ఎంత వచ్చింది 224 మీటర్ స్క్వేర్ అన్నది మనకి టోటల్ ఏరియా ఆక్యుపైడ్ బై బ్లాక్ టైల్స్. మొత్తం బ్లాక్ టైల్స్ 224 మీటర్ స్క్వేర్ ఏరియా అనేది ఆక్యుపై చేసింది. సో రిమైనింగ్ ఏరియా అంటే చెప్పాలి, రిమైనింగ్ ఏరియా అంటే ఏమవుతుంది, రిమైనింగ్ ఏరియా అంటే టోటల్ ఏరియా ఎంత అండి
టోటల్ ఏరియా ఎంత 800, 800లో 224 ఆక్యుపై చేసింది. ఏది బ్లాక్ టైల్స్ ఇదంతా కూడా 224 ఆక్యుపై చేసింది. రిమైనింగ్ ఎంత అని 800లో ఎంత 800 మైనస్ 224, 10 నుంచి 4 తీసేస్తే ఎంత అని 6, 9 నుంచి 2 తీసేస్తే 7, 7 నుంచి 2 తీసేస్తే ఎంత 5, టోటల్ 576 మీటర్ స్క్వేర్ అన్నది రిమైనింగ్ ఏరియా. రిమైనింగ్ ఏరియా ఎంత అని 576 మీటర్ స్క్వేర్. దీంట్లో రెడ్ కలర్ టైల్స్ ఎంత ఆక్యుపై చేసినాయండి? దీంట్లో రెడ్ కలర్ టైల్స్ ఎంత ఆక్యుపై చేసినాయి? 1/4 అని వాడు ఇచ్చాడు. 1/4 ఎర్రటి టైల్స్ నింపేస్తా అంటున్నాడు. 1/4 ఎర్రటి టైల్స్ నింపితే వైట్ కలర్ టైల్స్ ఎంత ఆక్యుపై చేసినట్టు? 3/4. మొత్తం ఇదంతా కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే అందులో ఒక వంతు అన్నది ఏది ఆక్యుపై చేసింది? రెడ్ కలర్ టైల్స్ ఆక్యుపై చేసినాయి. అంటే ఇది ఎంత ఆక్యుపై చేసిందండి? 3 పార్ట్స్ ఆక్యుపై చేసినట్టు. అంటే వైట్ టైల్స్ ఏరియా అంటే చెప్పండి, వైట్ టైల్స్ ఏరియా అంటే ఏమవుతుందండి? 3/4 ఆఫ్ ది రిమైనింగ్. 3/4 ఎందుకంటే 1/4 ఆక్యుపై చేసింది కదా. సో 3/4 ఇంటూ 576. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు కట్టే చూడండి 4 టేబుల్ 1 4 4, 4 4 16, 4 4 16, 144 టైల్స్ క్యాన్సిల్ అవుతుందండి. సో 3 4 12, 4 3 4 12 ప్లస్ 1 13, 432 మీటర్ స్క్వేర్ అన్నది రిమైనింగ్. 14 42 కదండి. 42 ప్లస్ 1 ఎంత 432 మీటర్ స్క్వేర్ అనేది రిమైనింగ్ ఏరియా ఆక్యుపైడ్ బై వైట్ టైల్స్. వైట్ టైల్స్ ఎంత ఆక్యుపై చేసినాయి? 432 ఆక్యుపై చేసింది. అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైల్స్ అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ టైల్స్ అంటే ఈ ఏరియాని ఎవరు కవర్ చేయాలి? వైట్ కలర్ టైల్స్ కవర్ చేయాలి. ఈచ్ టైల్ యొక్క ఏరియా ఎంత? 4 స్క్వేర్ ఫీట్ ఇచ్చాడు. సో అప్పుడు మనం ఏం చేస్తామండి? n/4 స్క్వేర్ ఫీట్ చెప్పిన అలా మొత్తం ఎంత ఏరియా ఆక్యుపై చేయాలంటే n/4 32 కదా. n/4 ఈజ్ ఈక్వల్ టు 432. సో 4 అనేది ఎన్నిసార్లు పోతుందని 10 4 40, రిమైనింగ్ ఎంత అని 8 4 32. సో n ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ టైల్స్ వీ నీడ్ అండి? 108 టైల్స్ వీ నీడ్. సింపుల్ క్వశ్చన్. సో మొత్తం మనకి ఎన్ని టైల్స్ కావాల్సి వస్తుందని? 108 టైల్స్ కావాల్సి వస్తుంది. ఐ హోప్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఫస్ట్ మనకి గుర్తుపెట్టుకోండి, ఈ బ్లాక్ టైల్స్ యొక్క ఏరియా తీసేయాలి. బ్లాక్ టైల్స్ యొక్క ఏరియా తీయాలంటే ద బెస్ట్ వన్ ఏంటంటే ఇదొక పార్క్ లాంటి పార్క్ అనుకుందాం. పార్క్ లోపల బాట వేసినాము. ఈచ్ బాట యొక్క వెడల్పు వచ్చేసి 2 మీటర్స్. నథింగ్ బట్ మన స్టైల్ యొక్క భుజాన్ని కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. అప్పుడు ఏరియా ఆఫ్ ది పాత్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? L+B - 2W × 2W. మనం సాల్వ్ చేస్తే మనకి ఏరియా ఎంత ఆక్యుపై చేస్తుందండి? బ్లాక్ టైల్స్ 224 ఆక్యుపై చేస్తుంది. టోటల్ 800, 800లో 224 తీసేస్తే రిమైనింగ్ ఎంత అండి? 576. 576లో మనకి రెడ్ కలర్ అన్నది 1/4 ఆక్యుపై చేస్తుందని చెప్పాడు. 1/4 రెడ్ ఆక్యుపై చేస్తే ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3/4 కదా. ఆ 3/4 ఎవరు ఆక్యుపై చేస్తారు? వైట్ ఆక్యుపై చేస్తారు. సో అది చేతనే మన 576లో 3/4 ఫైండ్ అవుట్ చేసిన. 576లో 3/4 ఎంత అండి? 432. సో మొత్తం 432 మీటర్ స్క్వేర్ అనే ఏరియాని ఏ టైల్స్ ఆక్యుపై చేసినాయండి? వైట్ టైల్స్ ఆక్యుపై చేసినాయి. ఆ వైట్ టైల్స్ ఒక టైల్ యొక్క ఏరియా ఎంత? 4. అందుచేతనే n/4 ఈజ్ ఈక్వల్ టు 432 చేసిన. సో n ఈజ్ ఈక్వల్ ఎన్ని వచ్చిందండి? 108 మార్బుల్స్ అన్నది మనకి కౌంటింగ్ వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. క్లియర్? అయితే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే బ్లాక్ కలర్ టైల్స్ ఎన్ని ఆక్యుపై చేసినాయి, వైట్ కలర్ టైల్స్ ఎన్ని ఆక్యుపై చేసినది, అండ్ రెడ్ కలర్ టైల్స్ ఎన్ని ఆక్యుపై చేసినాయి చూద్దాం. క్లియర్? ఇప్పుడు చెప్పండి. ఏరియా చూద్దాం. ఏరియా టోటల్ ఏరియా ఎంతండి? ఏరియా వైజ్ చూస్తే టోటల్ ఏరియా వచ్చేసి 800 మీటర్ స్క్వేర్ అండి. 800 మీటర్ స్క్వేర్. దీంట్లో బ్లాక్ టైల్స్ అనేది ఆక్యుపై చేసింది. బ్లాక్ టైల్స్ ఎంత ఆక్యుపై చేసినాయి? బ్లాక్ టైల్స్ ఎంత ఏరియా ఆక్యుపై చేసినాయండి? 224 బ్లాక్ టైల్స్ ఆక్యుపై చేసినాయి. సో 224 మీటర్ స్క్వేర్ అనేది బ్లాక్ టైల్స్ ఆక్యుపై చేసినాయి. తర్వాత రెడ్ కలర్ టైల్స్ అండి. రెడ్ టైల్స్ అనేది ఎంత ఏరియా ఆక్యుపై చేసినాయండి? 224 మినహాయిస్తే మిగతా ఏరియా 576 అండి. దీన్ని రెడ్ కలర్ ప్లస్ వైట్ కలర్ ఆక్యుపై చేసినాయి. ఇందులో 3/4 అనేది వైట్ కలర్ ఆక్యుపై చేస్తే 1/4 రెడ్ కలర్ కదండి. 1/4 వంతు రెడ్ కలర్ అన్నాడు. సో 576లో 1/4 అంటే 4 అమౌంట్ టైమ్స్ పోతుందని 144. ఇక్కడ 1 వస్తుందండి. 1 × 144 ఎంత అండి? 144 అన్నది మనకి రెడ్ కలర్ టైల్స్ ఆక్యుపై చేసినాయి. 144 అన్నది మన రెడ్ కలర్ టైల్స్ ఆక్యుపై చేసినాయి. రిమైనింగ్ వైట్ కలర్ టైల్స్. వైట్ కలర్ టైల్స్ ఎంత ఆక్యుపై చేసినాయి మరి? వైట్ టైల్స్ ఎంత ఆక్యుపై చేసినాయి?
సి హియర్ మొత్తం మనకు వైట్ టైల్స్ ఎంత అండి 3/4 అవుతుంది 576 కాబట్టి ఎంత ఆక్యుపేషన్ అండి 432 ఆక్యుపేషన్. సో 432 అనేది వైట్ కలర్ టైల్స్ ఆక్యుపేషన్ 432 మీటర్ స్క్వేర్. ఇప్పుడు యాడ్ చేసి చూడండి 4 + 4 8 8 + 2 10 తర్వాత 1 క్యారీ అండి 4 + 3 7 7 + 3 10 మళ్ళీ 1 క్యారీ అండి 4 + 1 5 5 + 3 ఎంతని 800 మీటర్ స్క్వేర్. సరిపోయింది కదా, క్లియర్. ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ టైల్స్ ఎంత ఆక్యుపేషన్ అంటే n = 224/4 కదా, ఎందుకంటే ఈచ్ టైల్ ఒక ఏరియా 4 చెప్పండి. 5 4s 20 అండి 6 4s 24. సో ఎన్ని టైల్స్ అండి మొత్తం 56. 5 4s 20 2 క్యారీ 6 4s 24 మొత్తం ఎన్ని టైల్స్ వచ్చినాయండి వైట్ కలర్ టైల్స్ బ్లాక్ కలర్ టైల్స్ అయితే 56 టైల్స్ కావాలి. అలాగే మనకి రెడ్ కలర్ టైల్స్ ఎన్ని అన్నాడు అనుకోండి n = 144/4 3 4 12 2 6 4 24. సో ఎన్ని కావాలండి 36 కావాలి. 6 4s 24 క్లియర్. 36 టైల్స్ కావాలి. అదే వైట్ కలర్ టైల్స్ అన్నాడు అనుకోండి మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం ఎంతని 432/4 432/4 అంటే ఎంత వస్తుందని 10 4 40 8 4 32 మొత్తం ఎంతని 108 టైల్స్ కావాలి. 108 టైల్స్ కావాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ హౌ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టైల్స్ అండి. మొత్తం ఏరియా అనేది కంపల్సరీ తెలియాలి. తర్వాత దాన్ని స్క్వేర్ యొక్క టైల్ యొక్క ఏరియాతో కనుక డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే క్లియర్ ఆల్ ఆఫ్ యూ నెంబర్ ఆఫ్ టైల్స్ అనేది వచ్చేస్తుంది. క్లియర్. ఇప్పుడు ఒకవేళ టోటల్ టైల్స్ ఎంత అన్నాడు అనుకోండి చెప్పండి 6 + 6 ఎంతండి 12 12 + 8 ఎంతండి 20 2 క్యారీ 5 + 8 5 + 3 8 8 + 2 ఎంతండి 10 1 క్యారీ 1 + 1 ఎంతండి 200 మొత్తం ఎన్ని టైల్స్ అండి 200 టైల్స్ కావాలని చెప్తున్నాం. క్లియర్. చూడండి 6 + 6 ఎంతండి 12 12 + 8 ఎంతండి 20. సో 0 2 క్యారీ 5 3 8 అండి 8 2 ఎంతండి 10. సో 1 క్యారీ 1 + 1 ఎంతండి 200. సో టోటల్ ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్ని పడతాయి అంటే ఎన్ని టైల్స్ పడతాయండి 200 టైల్స్ పడతాయి. ఇందులో బ్లాక్ కలర్ టైల్స్ ఎంత అంటే 56. అలాగే మనకి రెడ్ కలర్ టైల్స్ ఎంత అంటే 36. అలాగే వైట్ కలర్ టైల్స్ ఎంత అంటే 108. సో ఇంత క్వశ్చన్లో అయితే మనం ఏమడుతున్నాడండి వైట్ కలర్ టైల్స్ అడుగుతున్నాడు కాబట్టి రైట్గా వైట్ కలర్ టైల్స్ ఎంత అని 108 అని చెప్పేస్తాం. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ టైల్స్ ఎంత 200 వైట్ కలర్ టైల్స్ ఎంత 108 బ్లాక్ కలర్ టైల్స్ ఎంత మనకు వచ్చినాయి 36. అలాగే రెడ్ కలర్ టైల్స్ ఎంత వచ్చినాయి మనకి 56. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. క్లియర్. ఇప్పుడు ఇదే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఉందండి, ట్రై చేయండి. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ ఫ్లోర్ ఆఫ్ ది రూమ్ are 20 feet and 10 feet respectively. Square tiles of 2 feet length of different colors are to be laid on the floor. Black tiles are laid on the first row of all sides. White tiles are laid on the 1/3 of the remaining and blue tiles in the rest. How many blue tiles will be there అడుగుతున్నాడు. ఒక గదిలో 23 అడుగులు పొడవు అండ్ 10 అడుగులు వెడల్పు ఉందండి. 2 అడుగులు భుజం గల వివిధ రంగుల చతురస్రాకారపు టైల్స్ తోటి నేల మొత్తం కప్పేయాలి. ఫస్ట్ బ్లాక్ కలర్ టైల్స్ వేస్తామండి. మిగతా భాగంలో 1/3 వంతు తెల్ల వేస్తే శేష భాగం అన్నాడండి 1/3 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి 2/3 ఉంటుంది. ఆ 2/3 మొత్తం మనం బ్లూ కలర్ నింపేసినాం. అదే బ్లూ కలర్ టైల్స్ ఎన్ని అనేది క్వశ్చన్. క్లియర్. ఇప్పుడు చూద్దాం మన ప్రీవియస్ ప్రాబ్లం లెక్కనే సేమ్ యాజ్ ప్రీవియస్ ప్రాబ్లం అండి. ఓకే, ఒక రూమ్ ఉందండి. ఒక రూమ్ మొత్తం టైల్స్ని నింపేస్తామండి 3 డిఫరెంట్ కలర్స్ వస్తుంది. ఇది ఒక రూమ్ అండి. రూమ్ యొక్క సైజెస్ అని చెప్పండి. పొడవు ఎంత ఇచ్చాడండి, పొడవు వచ్చేసి 20 feet ఇచ్చాడండి. పొడవు 20 feet. వెడల్పు ఎంత ఇచ్చాడండి 10 feet ఇచ్చాడు. క్లియర్. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చుట్టూరా కూడా మనం బ్లాక్ కలర్ టైల్స్ వేస్తామండి. చుట్టూ కూడా మనం ఏం చేస్తామండి నల్ల బండలతో నింపేస్తాం. చుట్టూరా నల్ల బండలు చేసినామంటే చూడండి మనకి ఏరియా ఎంత ఆక్యుపేషన్ చూద్దాం. ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా మొత్తం కూడా బ్లాక్ టైల్స్ ఆక్యుపేషన్ అండి. ఏరియా మొత్తం బ్లాక్ టైల్స్ ఆక్యుపేషన్. ఈ ఏరియా మొత్తం బ్లాక్ టైల్స్ ఆక్యుపేషన్. క్లియర్. ఈ బ్లాక్ టైల్స్ నింపేసినాం. రిమైనింగ్ ఏరియా ఉంది కదా, రిమైనింగ్ ఏరియా మొత్తం కూడా దేంతో నింపేస్తామని మిగతా భాగంలో 1/3 వంతు తెల్ల బండలు నింపేసినాం. 1/3 వంతు అండి. అంటే మొత్తం రిమైనింగ్ మొత్తాన్ని కూడా 3 parts డివైడ్ చేసుకుంటే అందులో 1 part అనేది ఏమైందండి వైట్ టైల్స్ నింపేసినాం అన్నాడండి. సో వైట్ టైల్స్ నింపిన ప్లేస్ చూద్దాం.
రిమైనింగ్ ఏరియాని రిమైనింగ్ దాంట్లో వైట్ టైల్స్ నింపేసినాం. ఇది మొత్తం కూడా వైట్ టైల్స్ నింపేసినాం. మిగిలిన ఇంత శేషభాగం ఉన్నాడు. శేషభాగం అంటే 2/3 అండి. ఈ భాగం మొత్తం దేంతో నింపేస్తామని నీలి బ్లాక్ కలర్ టైల్స్ నింపేస్తా ఉన్నాడండి. బ్లూ కలర్ టైల్స్ మొత్తం బ్లూ కలర్ టైల్స్ నింపేస్తా ఉన్నాడండి. బ్లూ కలర్ టైల్స్ తీసుకుందాం. ఈ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ టైల్స్ నింపేసిండే. ఇది మొత్తం ఫ్లోర్లో టైల్స్ యొక్క పొజిషన్ అండి. ఫస్ట్ ఏమో బ్లాక్ కలర్ టైల్స్ చుట్టూరా ఉన్నాయి, తర్వాత వైట్ టైల్స్ ఉన్నాయి. రిమైనింగ్ భాగం శేష భాగంలో బ్లూ కలర్ టైల్స్ నింపేశాడు. క్లియర్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే బ్లూ కలర్ టైల్స్ ఎన్ని పట్టాయి అని క్వశ్చన్. బ్లూ కలర్ టైల్స్ ఎన్ని పట్టాయి అంటే ఫస్ట్ మనకి బ్లూ కలర్ ఎంత ఏరియా ఆక్యుపై చేసిందో కావాలి కదా. సో ఫస్ట్ మనం బ్లూ కలర్ ఎంత ఏరియా ఆక్యుపై చేసిందో కనుక్కొని దాన్ని టైల్ యొక్క ఏరియాతో కనుక డివైడ్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ అనేది వచ్చేస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ బ్లూ మార్బుల్స్ అనేది వచ్చేస్తాయి. బ్లూ మార్బుల్స్ ఎంత పట్టాయని వస్తుంది. క్లియర్. ఇప్పుడు మొత్తం టోటల్ ఏరియా చూద్దాం. టోటల్ ఏరియా ఎంత? ఏరియాలో టోటల్ ఏరియా కనుక్కుందాం. టోటల్ ఏరియా వచ్చేసి ఎంత? టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు చెప్పాలండి. టోటల్ ఏరియా అంటే ఎంత? 20 × 10. 20 × 10 వాట్ ఇస్ ద వాల్యూ అని 200 స్క్వేర్ ఫీట్. 200 స్క్వేర్ ఫీట్ అన్నది టోటల్ ఏరియా ఆఫ్ ది ఫ్లోర్. క్లియర్. దీంట్లో మనకి బ్లాక్ కలర్ ఏరియా ఎంత పట్టిందో కనుక్కోవాలి. బ్లాక్ కలర్ ఏరియా ఎంత పడుతుందో కనుక్కొని దాన్ని తీసేస్తే రిమైనింగ్ ఏరియా వస్తుంది కదండి. సో బ్లాక్ కలర్ ఏరియా అంటే ఇది మనకు చూడండి, మనము చుట్టూరా మన పాత వేసినట్టే ఉంది, అవును కదా. చుట్టూరా బాట వేసినట్టు ఉంది. బాట యొక్క వైశాల్యం ఎంత అంటే వాట్ ఇస్ ద ఫార్ములా అండి? L+B. బాట అంతా లోపల వేసినాం కాబట్టి -2W × 2W. ఆల్రెడీ వీ లెంట్ హౌ వీ గెట్ ద ఫార్ములా అన్నది. సో ఎంత వస్తుందండి? బ్లాక్ కలర్ ఏరియా L అంటే ఎంతండి? 20. బ్రెడ్త్ ఎంతండి? 10. మరి W ఎంత? W ఎంతంటే స్క్వేర్ యొక్క భుజం తీసుకోవాలి. స్క్వేర్ టైల్ మన టైల్స్ ఇచ్చాడు కదా, టైల్స్ యొక్క భుజం తీసుకోవాలి. టైల్ యొక్క భుజం ఎంతంటే 2 అడుగులు ఇచ్చాడు. సో 2 × 2 = 4 × 2 × 2 = 4 ఇచ్చాడు కదండి. విడ్త్ ఇచ్చేసాడు. విడ్త్ ఎంత? 2 అని ఇచ్చాడు. సో ఇక్కడ W అని రాసుకోండి కావాలంటే. W = ఎంత అండి? 2. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 20 + 10 ఎంత? 30. 30 నుంచి 4 చేస్తే ఎంత? 26. 26 × 4. 26 × 4 అంటే ఎంత సార్? 6 × 4 = 24. 4 × 2 = 8 + 1 ఎంత? 10. మొత్తం ఎంత? 104 వచ్చింది. సో మనకి బ్లాక్ టైల్స్ ఏరియా ఆక్యుపేషన్ ఎంత? 104 స్క్వేర్ ఫీట్. 104 స్క్వేర్ ఫీట్ అనేది బ్లాక్ టైల్స్ ఆక్యుపేషన్ ఏరియా. మరి రిమైనింగ్ ఏరియా కావాలి కదా. రిమైనింగ్ ఏరియా అంటే చెప్పండి. రిమైనింగ్ ఏరియా మొత్తం ఏరియా వచ్చేసి 200 అండి. దాంట్లో 104 తీసేయాలి. సో 200 - 104. 200 నుంచి 100 చేస్తే 100 అండి. 100 నుంచి 4 చేస్తే ఎంత అండి? 96. అంటే రిమైనింగ్ ఏరియా వచ్చేసి 96 స్క్వేర్ ఫీట్. రిమైనింగ్ ఏరియా వచ్చేసి 96 స్క్వేర్ ఫీట్. దీంట్లో మనకి వైట్ కలర్ టైల్స్ ఎంత ఆక్యుపేషన్ అంటే 1/3 వంతు ఆక్యుపేషన్ అంటే మరి ఇంకా రిమైనింగ్ బ్లూ కలర్ హౌ మెనీ బ్లూ కలర్స్ అన్నాడు కదా. సో బ్లూ కలర్ టైల్స్ ఎంత ఆక్యుపేషన్ అంటే చెప్పాలండి. బ్లూ కలర్ టైల్స్ ఆక్యుపేషన్ ఏరియా అంటే ఈ ఏరియా ఏమవుతుందండి? ఇది 1/3 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి? 2/3 ఆఫ్ 96. 2/3 ఆఫ్ 96 చెప్పండి ఎంత వస్తుందండి? 3 × 3 = 9, 3 × 2 అంటే 32 ఎంత వస్తుందండి? 64. 64 స్క్వేర్ ఫీట్ అన్నది మనకి బ్లూ కలర్ టైల్స్ ఆక్యుపై చేసినాయి. 64 స్క్వేర్ ఫీట్ అనేది బ్లూ కలర్ టైల్స్ ఆక్యుపై చేసినాయి. మళ్ళీ ఏమడుతున్నాడు? నెంబర్ ఆఫ్ బ్లూ కలర్ టైల్స్ అడుగుతున్నాడు కాబట్టి నెంబర్ అంటే n. ఈచ్ స్క్వేర్ యొక్క ఈచ్ టైల్ యొక్క ఏరియా అది స్క్వేర్ టైప్ ఉంది కాబట్టి ఈచ్ టైల్ యొక్క ఏరియా అంటే ఏమవుతుందండి? 2 × హోల్ స్క్వేర్. 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందండి? 64 ఏరియాకి సమానం అవుతుంది. 64 స్క్వేర్ ఫీట్కి సమానం అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 64 టైల్ యొక్క ఏరియా 4. సో హౌ మెనీ టైల్స్ వీఆర్ గెటింగ్? 16 × 4 = 64 కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ టైల్స్ వస్తుందండి? 16 టైల్స్ అనేది వస్తుంది. మొత్తం ఎన్ని టైల్స్ ఆక్యుపై చేస్తుంది ఎంత అని? 16 టైల్స్ ఆక్యుపై చేస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆఫ్ యూ. ఎనీ డౌట్స్? నో. ఇప్పుడు చూడండి, అండర్స్టాండ్? క్లియర్. ఇప్పుడు చూడండి మొత్తం బ్లాక్ కలర్ ఎంత ఏరియా ఆక్యుపై చేసిందంటే మనకు వచ్చు. బ్లాక్ కలర్ ఎంత ఆక్యుపై చేసిందండి? 104 ఆక్యుపై చేసిందండి. 104 ఆక్యుపై చేసింది. బ్లూ కలర్ ఎంత ఆక్యుపై చేసిందండి? ఇది ఎంత ఆక్యుపై చేసిందండి? 64 ఆక్యుపై చేసింది. మరి వైట్ ఎంత ఆక్యుపై చేసిందంటే ఎంత? ఇదేమో 2/3 ఏమో 64 అయితే 1/3 ఏమవుతుందండి? 32 అవుతుంది. అవునే కదా? 32. క్లియర్.
ఇప్పుడు మూడిట్లో కలిపితే 200 సమానం అవ్వాలి. చూడండి 4 + 2 ఎంత 6, 6 4 ఎంత అండి 10, తర్వాత 6 + 3 9, 9 1 1 క్యారీ కదా 10, మొత్తం ఎంత వస్తుందని 200. సో టోటల్ 200కి సరిపోయింది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఎంత ఆక్యుపై చేసింది, ఐ మీన్ వైట్ కలర్ బ్లాక్ కలర్ టైల్స్ ఎన్ని ఉన్నాయి, వైట్ కలర్ టైల్స్ ఎన్ని ఉన్నాయి, బ్లూ కలర్ టైల్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి బ్లూ అయితే వచ్చేసి 16 వచ్చినాయండి. మరి ఒకవేళ వైట్ అడగడం నేను అవుతుందండి 32/4 ఎంత అయితే సార్ 8, 32/4 ఎంత 8. అలాగే బ్లాక్ అడగడం అనుకోండి 104/4 చేయాలి, ఎందుకంటే ఈచ్ టైల్ యొక్క ఏరియా 4. సో ఎంత వస్తుంది సార్ చెప్పాలి, 2 4 8 6 4 8 26 టైల్స్ వస్తున్నాయి. క్లియర్. అలా మనము ఏ టైల్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవడం కూడా చాలా ఈజీ. ఐ హోప్ అండర్స్టాండ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నప్పుడు టైల్స్ ఎలా కనుక్కోవాలి అర్థమైంది అనుకుంటా కదా. క్లియర్. ఓకే.